కానీ సమ్స్ చేయటం చెప్తేనే ఐడియా వస్తారా? రైట్. వాట్ ఐ మీన్ బై రివర్సిబుల్ రియాక్షన్ which takes place in both the direction, which takes place in only one direction. Sir, palana reaction reversible la, palana reaction irreversible la, we cannot justify that. And each equation, for example, CaCO3, when it undergo decomposition to give CaO plus CO2, CaO plus CO2. Sir, confirm ga reversible la, irreversible la cheppalema. కానీ సార్, ఇఫ్ ద రియాక్షన్ ఈస్ క్యారీడ్ అవుట్ ఇన్ క్లోజ్డ్ వెసల్, ఇదే రియాక్షన్ ని క్లోజ్డ్ వెసల్ లో చేస్తే, క్లోజ్డ్ వెసల్ లో చేసామనుకోరా, ద రియాక్షన్ ఈస్ సెడ్ టు బి రివర్సిబుల్ అన్న. ఇఫ్ ద సేమ్ రియాక్షన్ ఈస్ క్యారీడ్ అవుట్ ఇన్ ఓపెన్ వెసల్, ఓపెన్ వెసల్ లో చేసామనుకోరా, ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్ అన్న. ఓపెన్ వెసల్ లో చేస్తేనేమో ఇర్రివర్సిబుల్, క్లోజ్డ్ వెసల్ లో చేస్తే రివర్సిబుల్. అలాని అన్ని క్లోజ్డ్ వెసల్స్ లో సార్ దోస్ రియాక్షన్ విచ్ టేక్ ప్లేస్ ఇన్ క్లోజ్డ్ వెసల్ ఆర్ రివర్సిబుల్, అలాగే ఓపెన్ వెసల్ లో అన్ని కూడా ఇర్రివర్సిబుల్ చెప్పలేమురా. డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ రియాక్షన్. కానీ కొంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి? ప్రెసిపిటేషన్ రియాక్షన్, మనం తీసుకున్న రియాక్షన్ లో ఇఫ్ వన్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఈస్ ప్రెసిపిటేట్, అంటే ప్రెసిపిటేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ NaNO3 ప్లస్ AgCl gives rise to AgCl, AgNO3 ప్లస్ NaCl gives rise to AgCl అనే వైట్ ప్రెసిపిటేట్. అలా ప్రెసిపిటేట్ రియాక్షన్స్ కానీ, అలాగే స్పాంటేనియస్ రియాక్షన్ అంటే మనకి కంబషన్స్ కానీ, కంబషన్ ఆఫ్ ఎనీ హైడ్రోకార్బన్ స్పాంటేనియస్, మళ్ళీ వెనక్కి రావాలి. అలాగే స్పాంటేనియస్, అలాగే ఇంకోటి అయానిక్ రియాక్షన్స్ అమ్మ. అయానిక్ రియాక్షన్స్ కూడా జనరల్ గా ఏంటంటే అంటే ఇర్రివర్సిబుల్. అలానే ఆల్ అయానిక్ రియాక్షన్స్ అని కొన్ని సందర్భాల్లో మిస్టేక్ అవుతాయి. కాబట్టి జనరలైజేషన్ చేసేటప్పుడు ప్రెసిపిటేషన్ రియాక్షన్ కానీ, స్పాంటేనియస్ రియాక్షన్ కానీ, and if it is taken in open vessel, confirmly it is irreversible, కంపల్సరీగా ఇర్రివర్సిబుల్ అయింది. అంటే కొన్ని ఎగ్జాంపుల్ మరి సార్ ఎలాగా టెక్స్ట్ బుక్ లో ఉన్నవి, అలాగే మనకి ఆకాశ్ మీటర్ లో ఉన్న ఎగ్జాంపుల్స్, అలాగే ఇంకోటి ఏంటంటే మనకి క్వశ్చన్స్ లో బిట్స్ చేసేటప్పుడు which are the following is reversible, which are the following is irreversible అడుగుతా ఉంటాడు. అక్కడ మా ఈక్వేషన్ గుర్తుంచుకోవడం లేదు. బిట్స్ మధ్యలో మనకి ఈక్వేషన్ ఉంటాయి, కొన్ని ఈక్వేషన్లు, ఆ ఈక్వేషన్ బట్టి రైట్ అంటే అది రివర్సిబుల్ మనం KCKP కనుక్కునేటప్పుడుగా. ఓకే, అందుకని మనకి బిట్స్ తో పాటు అదే మన కాన్సెప్ట్ తో పాటు బిట్స్ కూడా చూసుకుంటే whether the reaction is reversible or irreversible చేయాల్సిందేరా. అంతేగాని లాజిక్స్ అంటూ పర్టికులర్ గా ఏమీ లేదమ్మా, లాజిక్స్ అంటూ ఏమీ లేవు పర్టికులర్ గా. ఓకే రైట్. మరి ఇక్కడ ఏమడుగుతాడు అంటే మనంతా మాట్లాడేదంతా కూడా రివర్సిబుల్ రియాక్షన్ గురించేమా. మనం మాట్లాడేదంతా కూడా రివర్సిబుల్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్టెంట్స్ కన్వర్ట్స్ ఇంటూ ప్రొడక్ట్స్, ఆఫ్టర్ సమ్ టైమ్ products also starts converting into reactant, and after some time equilibrium will be reached antarra. What do you mean by equilibrium? Equilibrium state ante entamma, the rate of forward reaction is equal to rate of backward reaction. ఏ టైం లో అయితే రేట్ ఆఫ్ ఫార్వర్డ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ అయిదో దాన్ని we called as equilibrium state, or change in concentration of, not I am talking about the concentration, change in concentration of reactants by time is equal to change in concentration of products by time. అంటే రేట్ ఏనాది. ఓకే,
concentration of reactants and concentration of products remains constant. ఈక్విలిబ్రియం దగ్గర రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుందో అంటే ఎప్పుడు రిమైన్స్ కాన్స్టెంట్, ప్రొడక్ట్స్ కాన్సన్ట్రేషన్ కూడా రిమైన్స్ కాన్స్టెంట్. ఈ రెండు ఈక్వల్ అని చెప్పట్లేదమ్మా. ఈక్విలిబ్రియం దగ్గర రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్, ప్రొడక్ట్స్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్ అని చెప్పట్లా. మేబీ ఆర్ మే నాట్ బి ఈక్వల్, బట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ మారదు. ఫర్ ఎగ్జాంపుల్, రియాక్టెంట్స్ గివ్స్ రైస్ టు ప్రొడక్ట్స్. ఇనీషియల్ గా 10 moles తీసుకున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ అలా మారుతా ఉంటాయి మిల్లిమిల్లిగా. ఇది 9 moles ఇలా ఉందనుకోమా, 9, 8 అలా. ఇది 1 mole రియాక్ట్ అయితే 2 moles ఫామ్ అవుతుంది కదా. అంటే ఇనీషియల్ గా 0, ఇక్కడ 1 mole రియాక్ట్ అయింది కాబట్టి 2 moles ఫామ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 2 moles తగ్గినాయి కాబట్టి ఇక్కడ 4 moles. ఈక్విలిబ్రియం దగ్గర వచ్చింది, ఈక్విలిబ్రియం వచ్చిందనుకో, ఇక్కడ నుంచి ఎన్ని మోల్స్ అయితే అటు వెళ్ళినాయో అంటే 1 mole మారింది అనుకో, ఆటోమేటిక్ గా మళ్ళీ 1 mole వచ్చేస్తారా. అంటే 1 mole అటు వెళ్ళింది అంటే వెనక్కి వచ్చేటప్పటికల్లా మళ్ళీ 1 mole వచ్చేస్తారా. ఓకే, అంటే ఈక్విలిబ్రియం దగ్గర వీటి యొక్క కాన్సన్ట్రేషన్ రిమైన్స్ కాన్స్టెంట్ అమ్మా. ఓకే, సింపుల్ పాయింట్. ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ విల్ రిమైన్స్ కాన్స్టెంట్. చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ అట్లా నేను చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ బై టైం, నాట్ మళ్ళీ ఇది కూడా ఈక్వల్ అవ్వరాయి. చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్, అది కూడా తప్పే, ఇది కూడా రాంగేరా. మనకు అయ్యేది రేట్ కానీ ఇండైరెక్ట్ ఇది కూడా రేటే. ఓకే, ఈ రెండు ఈక్వల్ ఉంటాయి. అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ రిమైన్స్ కాన్స్టెంట్ అంటాం. అంటే ఈ వాల్యూ ఎప్పుడు 8, ఈ వాల్యూ ఎప్పుడు 4 ఉంటది. అంతేగాని మీకు వెళ్ళినా మళ్ళీ వచ్చేస్తా ఉంటాయిరా. అందుకని చూడటానికి ఏంట్రా అంటే మనకి రియాక్షన్ సీమ్స్ టు బి స్టాప్. అందుకని ఈక్విలిబ్రియం స్టేట్ ని వి కాల్డ్ యాజ్ డైనమిక్ ఈక్విలిబ్రియం అంటారమ్మా. వి కాల్డ్ యాజ్ డైనమిక్ ఈక్విలిబ్రియం. వాట్ యు మీన్ బై డైనమిక్ ఈక్విలిబ్రియం? డైనమిక్ ఈక్విలిబ్రియం అంటే ఏంట్రా అంటే రియాక్షన్ జరుగుతా ఉంటుందిరా. ఎందుకంటే ఇక్కడ 8 నుంచి కొన్న ఒక 1 mole 2 moles డీకంపోజ్ అయ్యి ప్రొడక్ట్స్ ఫామ్ అవుతా ఉంటాయి. అగైన్ ప్రొడక్ట్స్ అండర్ డీకంపోజిషన్ టు గివ్ రియాక్టెంట్. రియాక్షన్ జరుగుతానే ఉంటది, బట్ సీమ్స్ టు బి స్టాప్డ్. కానీ మనం చూస్తానికి మాత్రం ఆగిపోయినట్టు ఉంటదమ్మా. ద ప్రాసెస్ విచ్ టేక్ ప్లేస్ ఇంటర్నల్లీ బట్ సీమ్స్ టు బి స్టాప్. చూస్తానికి మాత్రం ఆగిపోయినట్టు, ఎందుకంటే ఇది ఎప్పుడు 8 ఉంటది, ఇది ఎప్పుడు 4 ఉంటది అలాగా. కానీ ఇంటర్నల్ గా రియాక్షన్ జరుగుతూ ఉంటది. అలాంటి దాన్ని డైనమిక్ ఈక్విలిబ్రియం అంటారు. అంటే పైకి చూస్తే మాత్రం రియాక్షన్ ఏం జరగదురా, కానీ లోపల మాత్రం రియాక్షన్ జరుగుతూ ఉంటది. ఓకే, దాన్ని డైనమిక్ అంటారమ్మా. ఓకే, మనకి కెమికల్ రివర్సిబుల్ రియాక్షన్స్ అన్ని కూడా డైనమిక్ ఈక్విలిబ్రియం అంటారమ్మా. ఈక్విలిబ్రియం అంటారమ్మా. మన కెమిస్ట్రీలో రాదురా. ఓకే, ఫిజిక్స్ లో వస్తుందో తెలియదు కానమ్మా. స్టాటిక్ ఈక్విలిబ్రియం అంటారు. స్టాటిక్ ఈక్విలిబ్రియం అంటే ఎగ్జాంపుల్ మీరేరా. ఓకే, మై బెస్ట్ అందరూ మై స్టూడెంట్స్ అని తీసుకోవచ్చు. మీ స్టూడెంట్స్ కాదు, నా స్టూడెంట్స్. ఏంటంటే పైకి రియాక్షన్ జరుగుతా ఉండదురా, కానీ ఒరిజినల్ లోపల ఏమి ఉండదమ్మా, అంతా ఏముండదు. పైకి అర్థమైందరా అంటే అడ్డంగా తలుగుతారు, ఎస్ఆర్ 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 అంటారు, లోపల ఏమి ఉండదు, అక్కడ ఏం అర్థం అవ్వదు. అలాంటి దాన్ని అంటే పైన చూడటానికి జరుగుతున్నట్టు ఉంటుంది కానమ్మా. లైవ్ అంటే ఇలా కెమికల్ రియాక్షన్ లాగా స్టాటిక్ ఈక్విలిబ్రియం కి ఎగ్జాంపుల్స్ ఏం లేవురా. జస్ట్ మీరే మీ బ్రెయిన్ అమ్మా, మీ బ్రెయిన్ తీసుకోవచ్చు బెస్ట్ ఎగ్జాంపుల్. పైకి జరిగిపోతా ఉంటుంది రియాక్షన్, ఎస్ఆర్ ఎస్ఆర్ ఎస్ఆర్, లోపలంతా కూడా 0. అలాంటి దాన్ని స్టాటిక్. మనకి కానీ మనకున్న ఈక్వేషన్ ఈక్విలిబ్రియంస్ అన్ని కూడా డైనమిక్ ఈక్విలిబ్రియం. డైనమిక్ ఈక్విలిబ్రియం అంటే సీమ్స్ టు బి స్టాప్డ్ బట్ డస్ నాట్ స్టాప్. సమ్ లోపల ఇంటర్నల్ గా జరుగుతూ ఉంటది. ఇది థియరీ పార్ట్. సమ్స్ వచ్చేటప్పటికి ఎలా అడుగుతాడు చూడండి. మనకి గ్రాఫ్స్ పరంగా అడుగుతాడు. గ్రాఫ్స్ పరంగా మా కాన్సన్ట్రేషన్ తీసుకుంటాడు అండ్ టైం. ఎప్పుడు కూడా రియాక్టెన్స్ తగ్గుతానే ఉండాలి. ఈక్విలిబ్రియం వచ్చిన తర్వాత రిమైన్స్ కాన్స్టెంట్, తగ్గి ఇట్ రిమైన్స్ ఇంకెప్పుడు 8, ఇంకెప్పుడు 8. రియాక్టెన్స్ తగ్గుతా ఉంటారు. అండ్ సార్ ప్రొడక్ట్స్ ఎప్పుడు పెరుగుతా ఉంటాయి.
అండ్ ఈక్విలిబ్రియం వచ్చిన తర్వాత రిమైన్స్ కాన్స్టెంట్ రా. సార్ అలాగే ఉండాలని రూల్ లేదురా సార్. రియాక్టెన్స్ ఇక్కడ చెప్పారు 8 మోల్స్ ఉన్నాయి, 4 మోల్స్ వేరు కదా. సో రియాక్టెన్స్ పైన ఉండొచ్చు, ప్రొడక్ట్స్ కింద ఉండొచ్చమ్మా. కానీ నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రియాక్టెన్స్ పరంగా కిందకు వస్తా ఉండాలి, ప్రొడక్ట్స్ పరంగా పైకి వెళ్తా ఉండాలి. అది గుర్తుంచుకోవాలి. అది అబోవ్ ఉందా బిలో ఉందా కాదురా. రియాక్టెన్స్ తగ్గుతా ఉండాలి, ప్రొడక్ట్స్ పెరుగుతా ఉండాలి. అలాగే కొన్ని సందర్భాలు రేర్ కండిషన్ రా, రేర్ కండిషన్స్ లో ఈక్వల్ ఉండొచ్చమ్మా కొన్ని సందర్భాల్లో. కానీ ఇఫ్ యు డ్రా ద గ్రాఫ్ బిట్వీన్ రేటు టైం గ్రాఫ్ తీసాడా కన్ఫామ్ గా మీట్ అవ్వాల్సిందేరా. కంపల్సరిగా మీట్ అవ్వాల్సిందే, కంపల్సరిగా మీట్ అవ్వాల్సిందేరా. ఓకేనా. ఇది కాన్సన్ట్రేషన్ అయితే గ్రాఫ్ లో పైకైనా ఉండొచ్చు కిందకైనా ఉండొచ్చు. మరి దీన్ని సమ్ ఎలా అడుగుతారు అంటే వాడు కేసీ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెన్సే కదరా. కేసీ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెన్స్. గ్రాఫ్ అలా ఇస్తాడు 0 1 2 3 4 అని. సార్ రియాక్టెన్స్ 2.5, ప్రొడక్ట్స్ వచ్చి ఒక 4.5 అనుకున్నాం. దట్ ఈస్ 4.4 by 2.5 కేసీ. అంటే వాడు గ్రాఫ్ ఇచ్చేస్తాడు, నువ్వు రియాక్టెన్స్ తిన్నంగా ఒక వాల్యూ ఉంటది, ప్రొడక్ట్స్ తిన్నంగా ఒక వాల్యూ ఉంటది. దాని ప్రకారం కేసీ కనుక్కోమంటాడమ్మా. ఓకే. కాన్సన్ట్రేషన్ కేసీ కనుక్కున్నాక కేపీ కనుక్కోవాలంటే కేపీ ఈజ్ ఈక్వల్ టు చెప్తాను, తర్వాత చెప్తాను. కనుక్కోమన్నప్పుడు ఎక్కడైతే ఈ లైన్ స్ట్రైట్ గా వచ్చిందో దాన్ని తిన్నంగా పెట్టుకోవాలరా. ఆ వచ్చింది ప్రొడక్ట్స్ రియాక్టెంట్ చూసుకుని చేయడమేరా. ఓకే, గుర్తుంటదమ్మా. ఇది మనకి ఒకటి. అక్కడ అడగచ్చు కేసీ గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 1 అడుగుతారమ్మా. కేసీ గ్రేటర్ దాన్ 1 కేసీ లెస్ దాన్ 1 అన్నది డిపెండ్స్ అపాన్ ది వాల్యూస్ బట్టి చూసుకోవాలరా. ఓకే. ఇక్కడ ఏంటి కేసీ ఈజ్ ఈక్వల్ టు 1 కదమ్మా. కేసీ ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ. ఓకే, ఇలాగా మనకి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయిరా. దీని తర్వాత వచ్చేటప్పటికల్లారా మనకి ఈక్విలిబ్రియం వచ్చిందా లేదా, హౌ కెన్ యూ ఐడెంటిఫై ద గివెన్ ఈక్విలిబ్రియం అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం అంటారా. అందులో ఏంటంటే ఈక్విలిబ్రియం రీచ్ అయిన తర్వాత కలర్, రియాక్షన్ యొక్క కలర్ కానీ, డెన్సిటీ కానీ, టెంపరేచర్ కానీ, ప్రెషర్ కానీ, కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్, ఇందులో ఏ ఫ్యాక్టర్ తీసుకున్నా కూడా దే రిమైన్స్ కాన్స్టెంట్ అన్న. దే రిమైన్స్ కాన్స్టెంట్. సార్ ఎలా ఇస్తాడు దీంట్లో క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే సార్ H2 ప్లస్ I2 gives rise to 2HI. Sir, how can you say that the reaction is in equilibrium? సార్ ఒక ఇచ్చిన రియాక్షన్ ఈక్విలిబ్రియం ఉందా లేదా ఎలా కనబెడతావురా అంటే, ఉందా లేదా అంటే ఈక్విలిబ్రియం వచ్చిందా లేదా ఎలా కనబెడతాం. ఎలాగరా అంటే సార్ ఇఫ్ వన్ ఆఫ్ ది రియాక్టెంట్ ఆర్ ప్రొడక్ట్, రియాక్టెంట్ లో కానీ ప్రొడక్ట్ లో కానీ ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ కలర్డ్ కాంపౌండ్ ఉంది అనుకోమా, రియాక్టెంట్స్ లో కానీ ప్రొడక్ట్స్ లో కానీ కలర్డ్ కాంపౌండ్ రెడ్డిష్ బ్రౌన్ కలర్ అన్న, రెడ్డిష్ బ్రౌన్ కలర్. రియాక్టెంట్స్ లో కానీ ప్రొడక్ట్స్ లో కానీ కలర్డ్ కాంపౌండ్ ఉన్నప్పుడు ఏమైందంటే బేస్డ్ ఆన్ ది కలర్, ఎప్పుడైతే ఇనిషియల్ గా అయోడిన్ రియాక్ట్ అవ్వక ముందు ఇంటెన్సిటీ ఆఫ్ వైలెట్ కలర్ ఇస్ వెరీ వెరీ హై రా. ఇంటెన్సిటీ ఆఫ్ వైలెట్ కలర్ చాలా ఎక్కువ ఉండదు. మెల్లిగా అయోడిన్ తగ్గుతా ఉన్నప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ వైలెట్ కలర్ డిక్రీజెస్. ఇంటెన్సిటీ ఆఫ్ కలర్ అంటే అమౌంట్ థిక్నెస్ కానీ మనకి ఈజీగా ఇంటెన్సిటీ తగ్గుతా ఉంటుందా, తగ్గి మళ్ళీ ఎప్పుడైతే హెచ్ఐ వెనక్కి వస్తా ఉంటుందో I2 ఫామ్ అవుతుందో అగైన్ ఇంటెన్సిటీ ఆఫ్ వైలెట్ కలర్ ఇంక్రీజెస్ అండ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇంకా ఎప్పుడైనా సరే కలర్ మారకుండా ఇంటెన్సిటీ ఆఫ్ కలర్ రిమైన్స్ కాన్స్టెంట్ అమ్మా. స్టార్టింగ్ లో డార్క్ గా ఉండదు,
మెల్లిమెల్లిగా ఫేడ్ అవుతా ఉంటుంది, ఫేడ్ అయ్యి మళ్ళీ ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. ఎప్పుడైతే రిమైన్స్ కాన్స్టెంట్ ఉందో అప్పుడు ద సిస్టమ్ ఇస్ సెడ్ టు బి ఇన్ ఈక్విలిబ్రియం అంటారు. అలాగే ఇక్కడ కూడా అంతే, ఇది కలర్లెస్ అమ్మ. ఫస్ట్ బ్రౌన్ కలర్ ఫామ్ అవుతా ఉంటుంది, ఇన్న ఉన్నా కొద్ది ఇంటెన్సిటీ బ్రౌన్ కలర్ పెరిగి 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 మళ్ళీ వెనక్కి డీకంపోజ్ స్టార్ట్ అయినప్పుడు ఇంటెన్సిటీ బ్లూ బ్రౌన్ కలర్ తగ్గుతా. ఎప్పుడైతే కాన్స్టెంట్ వచ్చిందో we can say that the reaction is in equilibrium. అంటే రియాక్టెంట్స్ లో కానీ ప్రొడక్ట్స్ లో కానీ కలర్ ఉంటే బేస్డ్ ఆన్ ది కలర్ బట్టి మనం తీసుకున్న కాంపౌండ్స్ కలర్ కాంపౌండ్ ఉంటే కలర్ బట్టి చెప్పచ్చు. అదే మనకి CaCO3 gives rise to CaO plus CO2 కలర్లెస్ కలర్లెస్ కలర్లెస్. మరి ఎలా చెప్తాం సార్? వన్ ఆఫ్ ది రియాక్టెంట్ కానీ వన్ ఆఫ్ ది ప్రొడక్ట్ కానీ ఆర్ అన్ని ప్రొడక్ట్స్ కానీ ఏదైనా సరే గ్యాసెస్ ఉంటేరా, గ్యాసెస్ ఉంటే బేస్డ్ ఆన్ ది ప్రెషర్ బట్రా, ప్రెషర్ రిమైన్స్ కాన్స్టెంట్. సార్ ఇది కూడా గ్యాసెస్ కదా, ఎక్కడ ప్రెషర్ కాన్స్టెంట్ చెప్పచ్చు, కానీ ప్రెషర్ అంటే మన ప్రెషర్ కాదు వాడి అని చెప్పాలి. దానికన్నా కలర్ బట్టి ఈజీగా మన కంటికి కనపడకూడదు. అంటే ప్రెషర్ బట్టి కూడా చెప్పచ్చు, కలర్ ఉంటే కలర్ బట్టి చెప్తారమ్మా. ఇక్కడ అన్ని కలర్లెస్సే కాబట్టి ఇంకా అవకాశం గ్యాసెస్ కాబట్టి ప్రెషర్ బట్టి చెప్తాం. అలాగే మనకి బాగా ఇష్టమైన ఈక్వేషన్ రా, ఆల్కహాల్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైజ్ టు ఎస్టర్ అమ్మా. మనకి ఫ్యూచర్ లో ఉపయోగపడే ఈక్వేషన్ రా ఇది. ఆల్కహాల్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైజ్ టు ఫ్యూచర్ అంటే ఆఫ్టర్ బీటెక్, మన బీటెక్ అంతా అయిపోయిన తర్వాత లేదా ఇన్ ద టైమ్ అట్ ద టైమ్ ఆఫ్ బీటెక్ టైంలో మనకి హాస్టల్లో ఉంటే, హాస్టల్లో కాకుండా ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు ఈ ఈక్వేషన్ బాగా ఉపయోగపడిద్దిరా. ఆల్కహాల్ ప్లస్ యాసిడ్. సార్ ఆల్కహాల్ మామూలుగా అయితే మనకు ఆల్కహాల్ సార్ బ్రౌన్ కలర్ ఉంటుంది, వైలెట్ కలర్, వాటికి అయితే వైట్, విస్కీ అయితే బ్రౌన్ కలర్ ఏమి ఉంటాయి కదా. యాక్చువల్ గా ఆల్కహాల్ కలర్లెస్ రా, ప్యూర్ ఆల్కహాల్. అందులో ఇంప్యూరిటీస్ కలపడం వల్ల మనకి కలర్ మారింది. యాసిడ్ కలర్లెస్, కలర్లెస్ ఎస్టర్. ఓకే, వాటర్ కూడా కలర్లెస్. కనీసం గ్యాస్ కాదు, కలర్లెస్ గ్యాస్ కానప్పుడు దెన్ బేస్డ్ ఆన్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ కానీ డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్ కానీ ఆర్ టెంపరేచర్ బట్టి కూడా చెప్పచ్చమ్మా. అలాగా ఇచ్చిన ఈక్వేషన్ బట్టి సార్ ఏ ఈక్వేషన్ కి ఎలాగా ఫస్ట్ ప్రిఫరెన్స్ కలర్ చూసుకోవాలి. కలర్ లేనప్పుడు ప్రెషర్ కానీ టెంపరేచర్ కానీ కాన్సన్ట్రేషన్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ బట్టి మనకి ఆ కలర్స్ మారుతా ఉంటాయి, మరి దాన్ని ఐడెంటిఫై చేసుకుంటా ఉంటాం. అలాగే సెకండ్ వచ్చేటప్పటికల్లా అట్ ఈక్విలిబ్రియం చేంజ్ ఇన్ గిబ్స్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు 0. రైట్, డెల్టా G నాట్ అంటే స్టాండర్డ్ కి నాట్ ఈక్వల్ టు 0. అట్ ఈక్విలిబ్రియం చేంజ్ ఇన్ గిబ్స్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు 0. డెల్టా G 0 అయింది కానమ్మా, డెల్టా G నాట్ 0. అలాగే క్యాటలిస్ట్ యాడ్ చేయటం వల్ల ద పొజిషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం డస్ నాట్ చేంజెస్. ఎక్కడ రావాలో అక్కడే వస్తుంది. ఇందాక 8 ప్రొడక్ట్స్ వచ్చి 4 అన్నాము, ఎక్కడ రావాలో అక్కడే వస్తుందమ్మా. బట్ టైం విల్ బి లెస్ రా, తక్కువ టైంలో వచ్చింది అని చెప్తారు. అలాగే ఇంకోటి వచ్చేటప్పటికల్లా ఇంకోటి ఏంటి, రియాక్టెంట్స్ నుంచి ప్రొడక్ట్స్ తీసుకున్నా ఆ స్టార్టింగ్ ప్రొడక్ట్స్ తీసుకున్నా ద ఈక్విలిబ్రియం విల్ బి అబ్టైన్డ్ అట్ సేమ్ పొజిషన్. ఎక్కడ రావాలో అక్కడే వచ్చింది తప్ప రియాక్టెంట్ తీసుకున్నాం కాబట్టి ముందు రావటం, ప్రొడక్ట్స్ తీసుకున్నాం కాబట్టి తర్వాత రావడం ఎక్కడ రాదుగా. వెదర్ యూ టేక్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఆర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ ద పొజిషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం విల్ బి కాన్స్టెంట్ అని చెప్తారమ్మా. ఇది మనకి థియరీ పార్ట్. ఓకే, మోహన్ ట్రై చేద్దారా మోహన్. నెక్స్ట్ రామన్, ప్రెసిపిటేట్ అన్నా అమ్మా రెసిడ్యూ అన్నా ఒకటేరా, ప్రెసిపిటేట్ అన్నా రెసిడ్యూ అన్నా ఒకటే. రైట్, నెక్స్ట్ మర్చిపోయాను రోయ్, మధ్యాహ్నం స్టడీ అవరు. ఓకే, 2:30 to 3:30 నా స్టడీ అవర్ అమ్మా. ఓకే, 2:30 నుంచి 3:30 వరకు నేను ఉంటానమ్మా. నా లింక్ సేమ్ ఇప్పుడు వచ్చే లింక్ అదే లింక్ లో మళ్ళీ పంపించరు. ఓకే, 2:30 to 3:30. బట్ 3:30 తర్వాత మన సాంబశివరావు గారు వస్తారమ్మా. నేను ఓకే 3:05 కి 3:06 కి మీటింగ్ లాక్ చేస్తాను.
అంటే బయట నుంచి ఎవరు రావడం అవకాశం ఉండదు. ఇంకా 3:05 కి 3:10 కి మీటింగ్ ని లాక్ చేస్తాను రా. లాక్ చేసి అప్పుడు రికార్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా రికార్డ్స్ చాలా మందికి డౌట్ ఉంది, ఆ రికార్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఓకే సంజీవ్, ఏంటమ్మా డౌట్ ఏంట్రా? కలర్ ఐడెంటిఫై చేయడం గుర్తుంచుకోవటమేరా, ఇవన్నీ నోట్స్ లో ఉన్నాయమ్మా. ఓకే ప్రాక్టికల్స్. ఓకే కేదార్ గుడ్ మార్నింగ్ రా. నితిన్ 3కి లాక్ చేస్తాను. ఓకే సంజీవ్ డౌట్ ఏంట్రా? అన్ని చెప్తాను మా సంజీవ్. రైట్, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రా. 16th ఓపెన్ చేస్తారా అవన్నీ మనకి. ఓకే అవన్నీ చూసుకుని అండ్ అన్ని లాక్ జాగ్రత్తగా, ఏమో 3కి అన్నాను 2:30కి 2:35కి లాక్ చేసుకోవచ్చు, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో మధ్యాహ్నం స్టడీ అవర్కి రికార్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఓకే ఎవరికైనా డౌట్ ఉంటే ఆల్రెడీ నేను ఒక అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాను రా. ఓకే ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేశాను, వాడు రాసుకుంటున్నాడు, ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టున్నాడు రికార్డ్స్. ఓకే మిగతా వాళ్ళకి కూడా ఇప్పుడు చెప్తాను ఈవినింగ్. ఇప్పుడు చెప్పండి రా. ఓకే మధ్యాహ్నం 3:30 నాకు ఎప్పుడు లాక్ చేయాలంటే అప్పుడు లాక్ చేసేసి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్తున్నా. సో రావాలి కంపల్సరీ 2:30కి రండి. రైట్ నెక్స్ట్ మా ఇక్కడ నుంచి రా యాక్టివ్ మాస్ రా. యాక్టివ్ మాస్ దాన్ని మన వాళ్ళు వీ కెన్ ఆల్సో టేక్ ఇట్ యాజ్. ఒరే ఎన్ని నోట్స్ లో ఉన్నాయి, నేను పంపించిన హ్యాండ్ రిటర్న్ నోట్స్, పంపించిన రిటర్న్ నోట్స్ లో ఉన్నాయి. రైట్ యాక్టివ్ మాస్ అంటే ఏంటి సార్ అంటే, యాక్టివ్ మాస్ ఈస్ డిఫైన్డ్ యాజ్ కాన్సన్ట్రేషన్, అంటే యాక్టివ్ మాస్ అనే కాన్సన్ట్రేషన్ ఒకటే. ఇట్ ఈస్ ఈక్వల్ టు హౌ టు క్యాలిక్యులేట్ ది యాక్టివ్ మాస్, number of moles of given substance by volume of the compound or volume taken in latest, అంటే nothing but concentration, number of moles by volume in latest. But for solids ki pure liquids ka, solids ki pure liquids ki active mass equal to 1, అంటే పెద్దగా చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఉండదు అంటాడమ్మా. కాన్సన్ట్రేషన్ ఎఫెక్ట్ ఏమి ఉండదు సాలిడ్స్ కి, లిక్విడ్ ప్యూర్ లిక్విడ్స్ కి. అలాగే ఫర్ గ్యాసెస్ ఎట్ ఎస్టిపి అమ్మా, ఎస్టిపి దగ్గర యాక్టివ్ మాస్ ఇస్ ఈక్వల్ టు 1/22.4 అమ్మా స్టాండర్డ్. మిగతా అన్ని కూడా మనకు మిగతా వాటి అన్నిటికీ యాక్టివ్ మాస్ కనుక్కోవాలంటే ఇది. ఓకేరా రైట్ నెక్స్ట్ అమ్మా ఫిజికల్ ఈక్విలిబ్రియం అంటారా. ఫిజికల్ ఈక్విలిబ్రియం అంటే ఏంట్రా అంటే, ఇప్పుడు దాకా మనం చెప్పిందంతా కూడా కెమికల్ ఈక్విలిబ్రియం. ఫిజికల్ ఈక్విలిబ్రియం అంటే ఓకే ఫార్ములా ఏం మారకూడదురా, జస్ట్ దే షుడ్ బి చేంజెస్ ఇన్ ద ఫిజికల్ స్టేట్. ఫిజికల్ స్టేట్ లో తప్ప ఎలాంటి మార్పు ఉండకూడదురా. కెమికల్ ఫార్ములా మారకూడదు. ఐస్ టు వాటర్, ఓకే వైట్ ఫాస్ఫర్ రాంబిక్ టు సల్ఫర్, రాంబిక్ టు సల్ఫర్ మోనోక్లినిక్. ఫార్ములా మారదు, స్ట్రక్చర్ కానీ అలా మారచ్చమ్మా. దాన్ని మనకి ఏమంటారంటే ఫిజికల్ ఈక్విలిబ్రియం. అలా కాకుండా ఫార్ములా మారిపోయింది అనుకోరా, కెమికల్ కాంపోజిషన్ మారితే వి కాల్డ్ యాజ్ కెమికల్ ఈక్విలిబ్రియం అంటారమ్మా. కెమికల్ కాంపోజిషన్ మారితే వి కాల్డ్ యాజ్ కెమికల్. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నంతా కూడా కెమికల్ ఈక్విలిబ్రియం రా. అలాగే మనం తీసుకున్న రియాక్టెంట్స్ అన్ని కూడా ఒకటే ఫిజికల్ స్టేట్, ఒకే ఫిజికల్ స్టేట్ ఉంటే హోమోజీనియస్ ఈక్విలిబ్రియం అంటారమ్మా. అలాగే డిఫరెంట్ ఫిజికల్ స్టేట్స్ లో ఉంటే హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం అంటారా. హోమోజీనియస్, హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం అంటారమ్మా. రైట్ ఇందులో ఏంటంటే అమ్మా, దీని తర్వాత మనకి కేపీ కేసీ, సరే కేసీ కేపీ కనుక్కోవడం ఐడియా ఉందిగా. కేసీ కనుక్కోవడానికి ఎలా కనుక్కుంటారమ్మా, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. బట్ ఇవన్నీ ఎక్కడ కాన్సన్ట్రేషన్స్ ఎట్ ఈక్విలిబ్రియం చెప్తానమ్మా, సమ్స్ చెప్తాను రా. ఈక్విలిబ్రియం రీచ్ అయిన తర్వాత కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. అదే మనకి కేపీ అంటే ఏం తీసుకుంటామమ్మా, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై పార్షియల్ ప్రెజర్ ఆఫ్ రియాక్టెంట్స్, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ రియాక్టెంట్స్.
ఓకే సార్ మోల్స్ కి కాన్సంట్రేషన్ కనుక్కుంటే దాని ద్వారా పార్షియల్ ప్రెషర్ ఇంటూ మోల్ ఫ్రాక్షన్ ఈ ఈక్విలిబ్రియం చేసినట్లయితే కొన్ని సందర్భాల్లో we can also take it as total pressure or we can also take it as final pressure. We can also take it as final pressure. Okay, right. ఇక్కడ చిన్న కాన్సెప్ట్ ఏంటమ్మా, క్వశ్చన్ లో వాడు ఓకే ఇనిషియల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇస్తాడు, రియాక్టెంట్స్ ఇస్తాడు, ఇనిషియల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇస్తాడు, ఇనిషియల్ ప్రెషర్ ఇస్తాడమ్మా, ఇనిషియల్ ప్రెషర్. కానీ మనకి కేపీ కనుక్కోమంటాడు. ఇనిషియల్ ప్రెషర్ ఇనిషియల్ మోల్స్ ఇస్తాడు. మనం ఇప్పుడు చెప్తాను, ఈక్వేషన్ లో చెప్పినప్పుడు ఫైనల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలా కనుక్కోవాలో నేను చెప్తాను. ఫైనల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలా కనుక్కోవాలో మనం చెప్తానమ్మా. ఫైనల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలా కనుక్కోవాలో నేను చెప్తా. మరి సార్ కేపీ కావాలంటే పార్షియల్ ప్రెషర్ కనుక్కోవాలంటే మోల్ ఫ్రాక్షన్ ఇంటూ ఈక్విలిబ్రియం ప్రెషర్. వాడు ఈక్విలిబ్రియం ప్రెషర్ ఇవ్వడరా. ఓకే, అప్పుడు ఎలా సార్, ఇనిషియల్ ప్రెషర్ ఇస్తాడు. మరి ఫైనల్ ప్రెషర్ ఎలా కనుక్కుంటామంటే N1/P1 is equal to N2/P2. గుర్తుంచుకోండమ్మా, ఫైనల్ ప్రెషర్ ఇవ్వకుండా they give ఇనిషియల్ ప్రెషర్. ఇనిషియల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇనిషియల్ ప్రెషర్ ఇచ్చినప్పుడు ఫైనల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వేషన్ బేస్ చేసుకుని కనుక్కుంటాం. అండ్ ఫైనల్ ప్రెషర్ ఎలా కనుక్కుంటాం అంటే N1/P1 or P1/N1 ఏదైనా ఒకటి. N1/P1 is equal to N2/P2. సో P2 కనుక్కుంటారు అంటే that P2 is called as final pressure అమ్మా. ఫైనల్ ప్రెషర్ వస్తే ఇంకేముంది, పార్షియల్ ప్రెషర్ కనుక్కొని చేసుకోవచ్చురా. మీకు ఐడియా ఉందిగా బేసిక్ లాగా. ఇప్పుడు సార్ N2 + 3H2 gives rise to 2NH3 ఇచ్చినప్పుడు కేసీ రాయండ్రా అంటే, కేసీ రాయండి అంటే ఏంటి, అమోనియా స్క్వేర్ బై అంటే ప్రొడక్ట్స్ బై రియాక్టెంట్స్ అమ్మా. N2⁻1 H2⁻3 H2⁻3 ఇలాగా మనకి రాయటం. అలాగే కేపీ. అండ్ వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ? కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ డెల్టా ఎన్ అమ్మా. అండ్ వాట్ ఈ మీన్ బై డెల్టా ఎన్? డెల్టా ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్స్ రా. ఓన్లీ గ్యాసియస్ తీసుకోవాలి తప్ప ఏం తీసుకోవాలి. ప్రొడక్ట్స్ మైనస్ రియాక్టెంట్స్. అండ్ ఇక్కడ ఆర్ వాల్యూ ఇంకా ప్రపంచంలో ఏది ఇచ్చినా మనకు సంబంధం లేదు. ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 22.4/273 రా. సార్ ఇంకా వేరే వాల్యూ ఉండదు. కేపీకేసీకి 22.4/273 అమ్మా. రైట్, ఇంక ఈక్వేషన్ బట్టి గ్రేటర్ దాన్ లెస్ దాన్ అని చూసుకుంటే సరిపోయిద్దమ్మా. ఓకే, ఇది మనకి ఏంటంటే ఫార్ములాస్ కొన్ని చోట్ల ఉపయోగపడేవి. ఓకే, సమ్స్ ఎలా అడుగుతాడు ఏంటి చూడండి. సమ్స్ అని ఎలా అడుగుతాడు? ఫస్ట్ మోడల్ రా. ఫస్ట్ మోడల్ ఏమిటంటే మా N2 + 3H2 gives rise to 2NH3. దీని యొక్క K1 ఇస్తాడమ్మా, K1 ఇస్తాడు. And they will ask to find out NH3 gives rise to half N2 plus 3/2H2 రా. 3/2H2 దీని యొక్క K2 వాల్యూ అడుగుతాడమ్మా. K1 వాల్యూ ఇచ్చేస్తాడు, K2 వాల్యూ కనుక్కోమంటాడు. ఈక్వేషన్ ఎలా ఇచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిఫరెన్స్ రెండు ఈక్వేషన్ ఇచ్చి రెండో ఈక్వేషన్ యొక్క K2 వాల్యూ కనుక్కోమంటే ఏం చేయాలి సార్ అంటే ముందు K1 రాయమ్మా. అరే ఆల్రెడీ కొంతమందికి డైరెక్ట్ గా చేసి ఉంటారు కాబట్టి ఐడియా ఉంటుంది. అసలు చేయని వాళ్ళకి ముందు కేసీ రాయి. K1 అంటే అమోనియా స్క్వేర్ ఇంటూ N2⁻1 H2⁻3 రా. అలాగే K2 కూడా రాయమ్మా. K2 వచ్చేటప్పటికల్లా అమోనియా కాదు N2⁻½ అరే నాకు తెలిసి చేస్తుంటా చాలా మంది. N2⁻½ H2⁻3/2 బై అమోనియా⁻1 రా. సార్ ఎప్పుడు అయినా సరే ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. ఇటేపు ఈ రెండు ఈక్వల్ అయితే చూసుకోవాలి. సార్ అమోనియా పైన 2 ఉంది,
ఇక్కడ అమోనియా పవర్ పైన ఉంది 1 ఉంది కాబట్టి ఈక్వేషన్ ని స్క్వేర్ చేయాలి ఈ దాన్ని స్క్వేర్ చేయి ఆటోమేటిక్ గా దీన్ని కూడా స్క్వేర్ చేయాలి దీన్ని కూడా స్క్వేర్ చేయి అంటే సరిపోయింది క్యాన్సిల్ అయిపోతాయి ఇక్కడ 3 ఉంటుంది ఇక్కడ 2 ఉంటుంది కానీ అమోనియా పైన ఉంది ఇక్కడ అమోనియా కింద ఉంది సో దీన్ని రివర్స్ చేయి దీన్ని రివర్స్ చేసామంటే 1/k2 స్క్వేర్ అయిద్దమ్మా 1/k2 స్క్వేర్ అప్పుడు సరిపోయిందిగా అదంతా ఏమైంది k1 కానీ మనకు కావాల్సింది k2 రా k2 కావాలంటే 1/√k1 అమ్మా 1/√k1 ఇది ఒక మోడల్ రా ఇంకోటి ఎలా ఇస్తారంటే అమ్మా ఏ గివ్స్ రైస్ టు బి k1 అని ఇస్తాడు బి గివ్స్ రైస్ టు సి k2 డి గివ్స్ రైస్ టు సి k3 అంటారమ్మా and they ask to find out the value for a to d అంటాడు a to d యొక్క k వాల్యూ ఎంత అంటాడమ్మా ఇలా 2-3 ఈక్వేషన్ ఇచ్చేసి ఫైనల్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు అనుకోమ్మా మళ్ళీ ఇందాక చెప్పిన స్టెప్ ఎలాగా k1 ఫస్ట్ రాసి a b by a c by b c by d అవునా మనకు కావాల్సింది ఏంటి k is equal to d by a రావాలి d by a సార్ ఏం చేద్దాం k1 plus k2 plus k3 చేద్దాం సార్ చూడండి ట్రై చేయండి అంతే b by a plus c by b plus c by d అవుతుందా రావట్లా ఇంటూ చేద్దాం ఇంటూ చేస్తే లేదు క్యాన్సిల్ అవ్వట్లా c స్క్వేర్ మిగిలిపోయిందిగా లెట్ us do k1 into k2 into 1/k3 right 1 by అంటే రివర్స్ కదా d by c అప్పుడు cc క్యాన్సిల్ అంటే ఇప్పుడు k1 is equal to k1 into k2 into 1/k3 రా ఊరికనే సార్ అంటే బ్రెయిన్ రాదు ఆన్సర్ రాదు తప్పైపోయింది ఇలా ఇచ్చాడు అనుకో సార్ c³ d స్క్వేర్ అంటే ఇక్కడ మనకి ఊరికనేరా క్యాన్సిలేషన్ రాదు ఎగ్జామ్ కరెక్ట్ గా ఇస్తారు ఓకే సార్ మనకి ఓన్లీ డి ఒకటే మిగలాలి ఇలా ఉందనుకో డి ఒకటే మిగలాలి సార్ అప్పుడు హోల్ రూట్ ఆఫ్ చేయటం అలాగా మనం అంటే ఈక్వేషన్ ఎలాగా కానీ ఎప్పుడైనా సరే k1 into k2 రా అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగరిథం వచ్చేటప్పటికల్లా లాగరిథమ్స్ log k is equal to log k1 plus log k2 plus log k3 సో 2 స్టెప్స్ రా డైరెక్ట్ అంటే న్యూమరికల్ గా పరంగా అంటే మనం చేయాల్సిన సింపుల్ గా ఈక్వేషన్స్ రాసుకుని చేయడం ఒక ఈక్వేషన్ ఇచ్చి ఇంకో ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఈక్వల్ అయ్యేటట్టు చేసుకోవడం 4-5 ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలరా అంటే మనకు కావాల్సిన ఈక్వేషన్ రావడం కోసం కొన్ని సందర్భాల్లో మల్టిప్లై చేయాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో ఆఫ్ చేయాల్సి వస్తుంది ఏం చేయాలో చూసుకుని దాన్ని బట్టి ఫైనల్ గా తెచ్చుకోవటం అండ్ అన్ని చేసిన తర్వాత k1 into k2 into k3 మల్టిప్లికేషన్ చేయాలి నాట్ ఎడిషన్ అమ్మా నాట్ ఎడిషన్ ఇది సెకండ్ మోడల్ రా ఓకే నెక్స్ట్ మూడవ మోడల్ వాడు సింపుల్ ఇంకా వాడు ఏమొస్తాడంటారా ఈక్విలిబ్రియం దగ్గర ఇచ్చాడు కాన్సన్ట్రేషన్స్ ఇప్పుడు 2SO2 plus O2 gives rise to
2SO3. The equilibrium concentration of SO21, O21, SO31 అని ఇస్తాడు. Kc కనుక్కోమంటాడు. ఈక్విలిబ్రియం దగ్గర ఇచ్చినప్పుడు ఇంక గొడవే లేదురా, డైరెక్ట్ గా SO3 హోల్ స్క్వేర్ అది చేసుకుంటారు ఈక్విలిబ్రియం దగ్గర ఇచ్చినప్పుడు. అలా కాకుండా if they give in initial, for example చూడండి, initial number of moles 2 ఇచ్చారు, initial number of moles 2, hydrogen వచ్చి 8 moles ఇచ్చారమ్మా, and the mixture is taken in a 2 liters vessel, and at equilibrium nitrogen యొక్క at equilibrium number of moles of N2 వచ్చి 0.4 moles అని ఇచ్చాడు, 0.4 moles. Calculate Kc అమ్మా, calculate Kc. లేదు సార్ మోల్స్ ఇచ్చి Kp కనుక్కోమన్నారు అనుకోరా, Kp కావాలంటే మళ్ళీ Kc కనుక్కొని Kc నుంచి Kpకి వెళ్ళాలి. ప్రెషర్ ఇస్తేమో డైరెక్ట్ గా Kp తీసుకొచ్చి చెప్తాను, అది కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇలా ఇస్తాడు, ఇలా ఎప్పుడైనా సరే ఇచ్చినప్పుడు కేసీలు కేపీలు కనుక్కోమన్నప్పుడు ముందు ఈక్వేషన్ రాసుకోరా, ఈక్వేషన్ వాడు ఇస్తాడమ్మా జనరల్ గా. లేదు మనం తెలిసిన కొన్ని పాత రియాక్షన్స్ అయితే ఇవ్వడరా. 2NH3 ఇనీషియల్ రియాక్టెడ్ ఎట్ ఈక్విలిబ్రియం అనుకోవాలరా. ఎప్పుడైనా సరే ఇంకంతే, ఇనీషియల్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కలుసుకోవాలి. ఇనీషియల్ గా ఇచ్చింది ఎన్ని మోల్స్ నైట్రోజన్ 2, హైడ్రోజన్ 8, అమోనియా గురించి మాట్లాడాలి. మరి ఈ స్టెప్ అంతా కూడా, ఈ రియాక్టెంట్ స్టెప్ అంతా కూడా స్టాయికియోమెట్రీ బేస్ చేసుకుని ఉంటదమ్మా. ఇదంతా కూడా స్టాయికియోమెట్రీ బేస్ చేసుకుని ఉంటదిరా, వేరే బేస్ చేసుకుని ఉండదు. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి, ఎప్పుడు కూడా ఇది స్టాయికియోమెట్రీ బేస్ చేసుకునే ఉంటదమ్మా. ఎలా చేయాలి ఏంటంటే చూడండి, ఇనీషియల్ గా 2 moles 8 moles రా, 2 moles 8 moles ఇచ్చిన ప్రకారం ఎక్కడ రాసుకోవాలి సార్, ఈక్విలిబ్రియం దగ్గర నైట్రోజన్ యొక్క మోల్స్ 0.4 అని ఇచ్చాడు. ఈక్విలిబ్రియం దగ్గర నైట్రోజన్ యొక్క మోల్స్ 0.4 ఇచ్చాడు. సో ఎప్పుడైనా సరే 0.4 ఇచ్చాడు అంటే రియాక్టెంట్స్ ఎప్పుడు మైనస్ చేయాలమ్మా, ప్రొడక్ట్స్ ఎప్పుడు ప్లస్ చేసుకుంటే వస్తాయిరా. రియాక్టెంట్స్ ఎప్పుడు రియాక్టెంట్స్ మైనస్, ప్రొడక్ట్స్ ఎప్పుడు ప్లస్. సార్ ఎలాగా, ఈక్విలిబ్రియం దగ్గర 0.4 moles ఇచ్చాడు, ఇనీషియల్ గా 2 ఇచ్చాడు, 0.4 మిగిలింది అన్నాడు. అంటే ఎంత రియాక్ట్ అయినట్టు 1.6 రా. ఎంత రియాక్ట్ అయినట్టమ్మా 1.6. 1.6. కానీ ఈ స్టెప్ అంతా దేని ప్రకారం స్టాయికియోమెట్రీ. స్టాయికియోమెట్రీ అంటే ఇక్కడ చూసుకోవడం, 1 mole కి ఎన్ని మోల్స్ అమ్మా 3, 1.6 రియాక్ట్ అయితే 4.8 రియాక్ట్ అవుతుందా. 1 mole తీసుకుంటే 2 moles రా, 1.6 అయితే 3.2. ఈ స్టెప్ చూసుకోవడం మళ్ళీ ఒకసారి, మనకి ఇచ్చింది 2 moles 8 moles 0 moles రా, కానీ 0.4 ఫామ్ అయింది అన్నాడమ్మా. 0.4 ఫామ్ అయింది అంటే మనకి మీనింగ్ ఏంటి, అవుట్ ఆఫ్ 2 లో 0.4 మిగిలింది. అండ్ ఎంత రియాక్ట్ అయినట్టమ్మా 1.6. ఇది 1.6 అంటే ఇది 4.8, ఇది 3.2. సో రిమైనింగ్ అంటే ఇప్పుడు ఇక్కడ దట్ ఈస్ ఈక్వల్ టు 3.2, ఇది కూడా 3.2 రా. కానీ కేసీ కనుక్కోమన్నప్పుడు కాన్సన్ట్రేషన్ నాట్ నెంబర్ ఆఫ్ మోల్స్, నెంబర్ ఆఫ్ మోల్స్ అమ్మా, ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ మోల్స్. ఇందాక P1/N1 is equal to P2/N2 చెప్పాను. అక్కడ ఇనీషియల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే 10 రా, అంటే ఒకవేళ అలా ఇస్తే ఫైనల్ నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేటప్పుడు 6.8. సో ఇనీషియల్ నెంబర్ ఆఫ్ మోల్స్ 10, ఫైనల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అలాగా. కానీ ఇప్పుడు ఏం అడగలేదు కాబట్టి కేసీ అడిగాడు. కానీ ఎప్పుడైనా సరే వచ్చిన తర్వాత అక్కడ ఇచ్చిన దానికి నెంబర్ ఆఫ్ వాల్యూమ్ తో డివైడ్ చేయాలిరా, ఎందుకంటే అప్పుడు వి గెట్ ది యాక్టివ్ మాస్ అమ్మ, దేర్ వి గెట్ యాక్టివ్ మాస్. అప్పుడు కేసీ కనుక్కోవాలంటే ప్రొడక్ట్స్ బై రియాక్టెంట్స్ కదరా, అంటే 1.6 into 1.6 అమోనియా స్క్వేర్ రా, బై H2 అంటే 1.6 హోల్ క్యూబ్
ఇంటూ 0.4 అమ్మ. మరి వాల్యూ వద్దు చేయమాకండి. ఓకే, ఇది ఒక మోడల్. నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికల్లా ఇంకో మోడల్ వచ్చి మిథైల్ ఆల్కహాల్ ఎస్టిక్ యాసిడ్. మిథైల్ ఆల్కహాల్ ఎస్టిక్ యాసిడ్ రెండు 2 moles taken అమ్మా. ఇనిషియల్లీ 2 moles are taken. Initially 2 moles of acetic acid methyl alcohol taken, and the value of Kc is 4 అన్నాడమ్మా. Kc value 4 ఇచ్చాడు, and they asked to find out weight of ester formed. ఎస్టర్ యొక్క వెయిట్ ఎంత అని అడిగాడమ్మా. సార్ ముందు ఈక్వేషన్ రాసుకోవాలరా. ఈక్వేషన్ రాసుకున్నప్పుడు ఆల్కహాల్ reacts with acid, alcohol reacts with acid to give ester CH3COO CH3 plus water రాసుకుంటాం. అండ్ మళ్ళీ సేమ్ ఇనిషియల్ రియాక్టెడ్ at equilibrium. ఇనిషియల్ గా మోల్స్ ఇచ్చాడమ్మా 2 moles. ఎస్టర్ గురించి చెప్పలేదు, వాటర్ గురించి కూడా ఏం చెప్పలేదు ఇనిషియల్ గా. అయితే ఏం చెప్పలేదు, ఇంకా ఎంత రియాక్టెంట్ చెప్పలేదు, ఎంత ఫామ్ అయింది ఏం చెప్పరా. అప్పుడు లెట్ us take it as x. అంటే ఇది 1 mole కాబట్టి పూర్తి x అన్నాం. సపోజ్ ఇది 2 ఉంది అనుకోరా, 2x తీసుకో. అంటే క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండటం కోసమే, అందుకని x తీసుకుంటే తప్ప సార్ తీసుకోవచ్చు. క్యాలిక్యులేషన్ ఇప్పుడు ఇక్కడ ఎన్ని మోల్స్ ఉన్నాయో అంతే తీసుకుంటే ఈజీ క్యాలిక్యులేషన్ రా. ఓకే, x. అప్పుడు ఇది కూడా ఎక్స్లే కదమ్మా, 1 కి 1 అన్ని కూడా ఎక్స్ లేరా. 1 mole. ఒకవేళ ఇక్కడ 2 ఉంది అనుకోమా, 2x వచ్చింది అంతే. ఎన్ని మోల్స్ అయితే అన్ని రా. రిమైనింగ్ 2 - x x. సార్ క్వశ్చన్ వాల్యూమ్ గురించి చెప్పలేదంటే 1 లీటర్ అనమ్మా. చెప్పలేదంటే 1 లీటర్ అంటే వేసినా వేయకపోయినా పర్లేదు అని 1 లీటర్. ఇప్పుడు కేసీ ఇచ్చాడు ఆల్రెడీ. కేసీ ఎంత ఇచ్చాడు 4. బట్ కేసీ అంటే ఇదే కదమ్మా, ప్రొడక్ట్స్ బై రియాక్టెంట్స్ 2 - x into 2 - x ప్రొడక్ట్స్ కేసీ. దాని నుంచి వి గెట్ ద వాల్యూ ఆఫ్ x వాల్యూ వచ్చేస్తుంది. x అంటే నీకు ఇక్కడ ఏంట్రా నెంబర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అమ్మ. ఇక్కడ వచ్చేది నీకు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎస్టర్ వచ్చిందిరా. కాన్సన్ట్రేట్ క్యాలిక్యులేట్ చేస్తే ఉట్నే చెప్తున్నాను, అంటే కరెక్ట్ అని కాదు కానీ ఉట్నే. ఎస్టర్ 0.5. కానీ అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా, వెయిట్ అడిగాడు. నీకు వచ్చింది కాన్సన్ట్రేషన్. అంటే n/v is equal to 0.5. n అంటే మళ్ళీ 8 by ఎస్టర్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఒకటి మనకి సమ్ చేయడం కోసం, అంతేగాని 50 అని కాదు. జనరల్ చెప్తున్నా బై వాల్యూమ్ ఇన్ లీటర్స్ 1 లీటర్ is equal to 0.5 వెయిట్ ఆఫ్ వచ్చేస్తామా x అని. ఓకేలా, అలాగే కనుక్కోవచ్చాము. అంటే ఇక్కడ 2 మోడల్స్ ఏంటంటే, అంటే ఇనీషియల్ ఇచ్చి ఈక్విలిబ్రియం దగ్గర కానీ ఎంతో కొంత చెప్తాడు. అసలు ఈక్విలిబ్రియం గురించి కానీ ఏమి చెప్పకుండా చేసి ఇచ్చాడంటే x అనుకుని చెయ్యాలమ్మా. ఇది ఒక మోడల్. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ మోడల్. రేపు సంశయం. ఓకే మా అయితే ఒకసారి ఫార్ములా చెప్తాను రా, ఈ లోపల ట్రై చేయండి సాయంత్రం పూట. ఓకే, కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. రేపు మళ్ళీ ఇంకో మోడల్స్ ఏమంటే డిఫరెంట్ మోడల్స్ మళ్ళీ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రా. మీరు ట్రై చేయండి సాయంత్రం పూట ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కొన్ని ఫార్ములాస్ రాసుకోండి, బెటర్ స్క్రీన్ షాట్ తీసుకోండి రా. లాగ్ Kc1, log Kc2 by Kc1, ratio of two equilibrium constants at different temperatures. Delta H, enthalpy of the reaction into 2.303 R into 1/T1 minus 1/T2. And ఇక్కడ R వాల్యూ వచ్చేటప్పటికల్లా క్యాలరీస్ లో అయితే 2, జౌల్స్ లో అయితే 8.314 అమ్మా.
ఇందాక కేపీకేసీ దగ్గర 22.4/273 ఇక్కడ ఇది ఒకటి. అలాగే డెల్టా జీ నాట్ అమ్మా, డెల్టా జీ నాట్ ఫార్ములా -2.303 RT log n రాసుకోవచ్చు. కొన్ని బుక్స్ లో ఉంటాయి, కొన్ని బుక్స్ లో లేవురా. NRT log KC గాని KP గాని. అండ్ R వాల్యూ మళ్ళీ ఇవేనమ్మా, R వాల్యూ ఇవే ఉంటాయి. అలాగే ఇంకోటి ఈక్వేషన్ ఇలా ఉంటుందిరా, A gives rise to B plus C అమ్మా. 1 mole of A gives rise to 1 mole of B, 1 mole of C. ఇచ్చినప్పుడు డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ is equal to root of KP by KP plus PM. P అంటే ఫైనల్ ప్రెషర్ ఈక్విలిబ్రియం. అలా కాకుండా రియాక్టెన్స్ గివ్స్ రైస్ టు అంటే 1 mole of reactant to give 2 moles of product. అప్పుడు డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ is equal to KP by KP plus 4PM. KP plus 4P. KP plus 4P. Next. Important రా. A gives rise to confirm 1 mole ఉండాలి. ఎగ్జామ్ ఎన్ని మోల్స్ ఇచ్చినా కూడా 1 mole కే మార్చుకో. B plus C plus D plus and so on. ఎలా ఇచ్చినా సరే ఎప్పుడు ఇది 1 mole కే రా, 1 mole కే ఉండాలి. ఇక్కడ ఒకవేళ 2 moles ఇచ్చినా 1 కి డివైడ్ చేసి 1/2 వస్తాయి కదా. అలా చేసినప్పుడు డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ is equal to capital D minus small d by small d into n minus 1 రా. Small d into n minus 1. What do you mean by capital D? Capital D is equal to vapor density of reactants అమ్మా. Vapor density of reactant. సార్ రియాక్టెంట్ యొక్క పేరు చెప్తాడు అంటే ఆటోమేటిక్ గా వేపర్ డెన్సిటీ అంటే మాలిక్యులర్ వెయిట్ బై 2. అండ్ స్మాల్ డి అంటే వేపర్ డెన్సిటీ ఆఫ్ మిక్చర్ అమ్మా, నాట్ రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్. వేపర్ డెన్సిటీ ఆఫ్ ది మిక్చర్ వాడు క్వశ్చన్ లో ఇస్తాడమ్మా, లేదా అదే క్వశ్చన్ మార్క్ అయితే మిగతా డేటా మనకి ఇస్తాడు. ఎన్ అంటే ఏంట్రా అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ రా, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్. అంతే, ఇంక మళ్ళీ రియాక్టెంట్స్ లేవురా. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్ లెక్కేసుకోవాలి. గ్యాసియస్ ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. ఆల్ఫా అంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. అంటే మన క్వశ్చన్ లో ఆల్ఫా గాని అంటే ఈ రెండిట్లో క్వశ్చన్ మార్క్, ఒకటి క్వశ్చన్ మార్క్ ఒకటి ఇస్తాడన్నమాట డేటా. క్యాపిటల్ డి ఇవ్వడు, ఈక్వేషన్ బట్టి ఎన్ వాల్యూ తెలిసిపోయింది. అంటే ఆల్ఫా గాని క్యాపిటల్ డి, ఆల్ఫా గాని స్మాల్ డి గాని రెండిట్లో ఒకటి కనుక్కోమంటాడమ్మా. ఇది మనకి ఫార్ములాస్ రా. ఇది ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే ఇవే మనకి ఫార్ములాస్ రా. ఇంకా రేపంతా కూడా సమస్య చెప్తానమ్మా రేపు. ఓకే రైట్ రా చిన్న, మిగతా సాయంత్రం చూద్దాం. ఓకే, వేపర్ డెన్సిటీ 2 moles అయితే ఉండదురా. ఒరే 2 moles ఇచ్చినా, ఒకవేళ 2 moles ఇచ్చినా 3, 2, 4, 5 ఇచ్చాడు. కన్వర్ట్ దమ్ ఇంటూ A gives rise to 3/2B, 2C, 5/2D. లక్కీగా ఇది గ్యాస్, ఇది గ్యాస్, ఇది సాల్ట్ అని అనుకో, వదిలే. ఇప్పుడు n వాల్యూ ఎంత? 2 + 5/2 అంటే 2.5 అంటే 4.5. అంటే ఇక్కడ n వాల్యూ ఎంత వేసుకుంటావు? 4.5 వేసుకుంటావు అంతే. నువ్వు ఎన్ని మోల్స్ ఒక 3 ఇచ్చాడు అనుకో, డివైడ్ బై 3 అంతే. ఇదే ఎప్పుడు 1 mole ఉండాలి. ఈ 3 ఫార్ములాస్ లో ఎప్పుడు రియాక్టెంట్స్ 1 mole ఉండాలి. వేరే మోల్స్ ఉన్నా కూడా కన్వర్ట్ దమ్ ఇంటూ 1 mole. 1 mole లో మార్చుకోవాల్సిందేరా. ఓకేనమ్మా, రైట్. ఈక్విలిబ్రియం నోట్స్ పెట్టాను రాత్రి పెట్టాను నేను, చూడండి మొత్తం బిట్స్ అన్ని పెట్టానమ్మా. అది వేరు రామచరణ్, అక్కడ వేరు. అదేంటి అది ఎక్కడంటే కాలిగేటివ్ ప్రాపర్టీస్ లో డిసోసియేషన్ అక్కడ. ఓకేనమ్మా, రైట్. ఓకే రా, పెట్టాను రా, రైట్, వెరీ గుడ్. మరి ఈవినింగ్ అన్ని చూడండి. ఓకే, చాలా చదివాను 2:30 వచ్చి ఉంటే ఆటోమేటిక్. ఓకేనా, ఓకేనా, వచ్చి డౌట్స్ ఉంటే అకౌంట్
ఎగ్జాక్ట్ గా